మీరు సర్వైకల్ డిస్‌బర్స్‌తో బాధపడతారనుకుంటే ఈ వీడియో మీకోసం అండి. సో, దీంట్లో నేనేంటంటే స్టెప్ బై స్టెప్ ఎలాగ మనకి సర్వైకల్ స్పైన్‌ని మొబిలిటీ పెంచుకోవాలి. అదే విధంగా మనకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి నర్వ్ అనేది ఫ్రీ చేసుకోవాలి. అదే విధంగా మనకి తిమ్మిరి ఎలా తగ్గించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్లస్ దీంట్లో మీకేంటంటే సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మొబిలిటీ బాగా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా పెయిన్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో, దీంట్లో మనం చేయబోతున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మొబిలిటీ సో, మీరు మొబిలిటీ చేస్తున్నప్పుడు గ్రాడ్యుయల్‌గా మీకు సర్వైకల్ స్పైన్ ఎక్కడైతే మీ మెడ దగ్గర ఆ డిస్క్ ఇష్యూస్ ఉన్నాయో లెవెల్ బై లెవెల్ మీరు చేయండి. సో, మీరు చేస్తున్నప్పుడు గ్రాడ్యుయేట్ చూసుకోవాల్సింది ఏంటంటే పెయిన్ అనేది మీకు కిందకి రాకూడదు. పెయిన్ అనేది మీకు పైకి వెళ్ళాలి. సర్వైకల్ డిస్క్ బల్జ్‌తో బాధపడుతున్న వాళ్ళకి 2 ఫినామినన్స్ ఉంటాయి. సెంట్రలైజేషన్ అండ్ పెరిఫరలైజేషన్. సెంట్రలైజేషన్ ఏంటంటే మనకి పెయిన్ అనేది కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. పెరిఫరలైజేషన్ అంటే మనకి పై నుంచి కిందకి వస్తూ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ అనేది గాని, తిమ్మిర్లు అనేవి గాని మనకి భుజం నుంచి కిందకి రాకూడదు. చెయ్యి నుంచి పైకి వెళ్ళాలి. ఇది మాత్రం మీరు గమనించుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు సింప్టమ్స్ ఉన్నాయనుకుంటే మీరు ఎక్సర్సైజ్ ని ఆపేయవచ్చు. సో, మనం చేయబోతున్న ఫస్ట్ ఏంటంటే అండి చిన్ టక్. సో, మీరు చిన్ టక్ చేస్తున్నప్పుడు జెంటిల్ గానే మీరు చిన్ టక్ చేయండి. సో, మీకు చిన్ టక్ చేస్తున్నప్పుడు మీకు మీ మెడ దగ్గర ఒక చిన్న బ్లాక్ లా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా కూర్చొని చిన్ టక్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మీకు బాగా స్టిఫ్‌నెస్ తెలుస్తుందో ఆ లెవెల్‌కి దాకా టచ్ చేయండి. స్లోగా మీరు మెడ పైకెత్తండి. ఇలా ఎత్తుతున్నప్పుడు మీకేంటంటే ఈ చెయ్యి తిమ్మిర్లనేవి గ్రాడ్యుయల్‌గా మీకు కింద నుంచి పైకనేది వెళ్తూ ఉంటాయి. సో, ఈ చిన్ టక్ అనేది మీరు చేస్తున్నప్పుడు చిన్ టక్ చేయండి. ఎక్కడైతే మీకు ఆ స్టిఫ్‌నెస్ తెలుస్తుందో అక్కడి నుంచి స్లోగా కొంచెం మీ ఎంత వరకు పెయిన్ వస్తుందో అంతవరకు పైకి లిఫ్ట్ చేయండి మీ సీలింగ్ వైపుకి అండ్ గ్రాడ్యుయల్‌గా మళ్ళీ మీరు కిందకొచ్చేయండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. అగైన్ చిన్ టక్ చేయండి. జెంటిల్‌గా మీరు పైకి చూడండి అండ్ కిందకొచ్చేయండి. ఇది మీరు చేస్తున్నప్పుడు గ్రాడ్యుయల్‌గా మీరు కొంచెం కొంచెం పెంచుకెళ్ళండి. ఒకేసారి చిన్ టక్ చేసి పైకి చూడకండి. సో, ఒకవేళ మీకు చిన్ టక్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇంచ్ ఇక్కడ చేసిన తర్వాత నొప్పొచ్చిందనుకోండి మీరు ఆపేయండి. తర్వాత మళ్ళీ మీరు స్లోగా ప్రోగ్రెస్ అవ్వాలి. ఈ విధంగా మీరు గ్రాడ్యుయల్‌గా కొంచెం కొంచెం పెంచుకొని వెళ్ళండి. కొంతమందికి 1 డేలో తగ్గొచ్చు. కొంతమందికి 2 డేస్‌లో తగ్గొచ్చు. మీ పెయిన్ లెవెల్ ఎలా ఉందో చూసుకున్న దాన్ని బట్టి మీరు మెల్లగా పాయింట్ టు పాయింట్ వెళ్ళాలి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ ఎక్సర్సైజ్. దీన్ని మనం చిన్ టక్ విత్ ఎక్స్‌టెన్షన్ అంటాం. మనం చేయబోతున్న సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మీకు చిన్ టక్ ఉంటుంది. దీంట్లో మీ వేరియేషన్ ఏంటంటే గ్రాడ్యుయల్‌గా మీకు రైట్ అండ్ లెఫ్ట్. ఇది మీరు చేస్తున్నప్పుడు చూసుకోండి. మీకు ఒకవేళ డిస్క్ బల్జ్ పెయిన్ వచ్చి మీకు రైట్ సైడ్ వస్తుందనుకున్నప్పుడు ఫస్ట్ మీరు లెఫ్ట్ తిరగండి. జస్ట్ చిన్ టక్ చేయండి. లెఫ్ట్ తిరగండి. తిమ్మిర్లన్నీ పైకొస్తున్నాయనుకుంటే మీరు చేయవలసింది లెఫ్ట్ సైడ్ మాత్రమే. చిన్ టక్ చేయండి. అగైన్ మీరు లెఫ్ట్ తిరగండి. ఒకవేళ మీకు రైట్ సైడ్ డిస్క్ బల్జ్ పెయిన్ ఉండి వస్తుందనుకుంటే ఈ పెయిన్ మొత్తం పైకెళ్ళాలి. ఒకవేళ మీరు ఇలా చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుందనుకుంటే మీకు కిందకి వస్తుందనుకుంటే మళ్ళీ మీరు చిన్ టక్ చేయండి. రైట్ సైడ్ తిరగండి. సో, ఫస్ట్ మీరు మీ పెయిన్ సైడ్ మీరు ఒకవేళ రైట్ సైడ్ పెయిన్ అనుకుంటే మీరు ఈ రైట్ సైడ్ పెయిన్ నుంచి లెఫ్ట్ సైడ్ మీరు తిరగాలి. తర్వాత మీరేం చేస్తారంటే రైట్ సైడ్ పెయిన్ కోసం గ్రాడ్యుయల్‌గా జరగండి. ఇది మీరు 3 సెట్స్ పాటు చేయండి. అదే విధంగా 10, 10, 10 రిపిటేషన్స్ చేయండి. బట్ చేస్తున్నప్పుడు చాలా జెంటిల్‌గా చేయండి. స్లోగా చేయండి. పెయిన్ ఒకవేళ మీకు ఇక్కడ నుంచి కొంచెం తిప్పిన తర్వాత వచ్చిందనుకుంటే మళ్ళీ సెంటర్‌కొచ్చేయండి. మళ్ళీ చేయండి. మళ్ళీ సెంటర్‌కొచ్చేయండి. ఈ విధంగా మీరు సింగిల్ సైడ్ ఫొరామిన్‌ని జెంటిల్‌గా ఓపెన్ చేసుకున్నారనుకుంటే మీకు ఆ లోడ్ అంతా మీకు నెక్‌లో బాగా తగ్గుతూ ఉంటుంది. ఇది మీరు చేయవలసిన సెకండ్ ఎక్సర్సైజ్. ఈ 2 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకేంటంటే అండి మొబిలిటీ. సర్వైకల్ స్పైన్ అంతా మనకి బాగా మొబైల్ అవుతూ ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. మీ థర్డ్ ఏం చేస్తారంటే చిన్ టక్ చేయండి. జెంటిల్‌గా మీరు నెక్‌ని కొంచెం బెండ్ చేయండి. మళ్ళీ సెంటర్‌కొచ్చేయండి. అగైన్ చిన్ టక్, ఆపోజిట్ సైడ్, అగైన్ బ్యాక్. ఇలా చేస్తున్నప్పుడు మీ భుజం అంతా కూడా ఫ్రీగా ఉండాలి. తిమ్మిర్లనేవి కిందకి రాకూడదు. తిమ్మిర్లనేవి మీకు జాగ్రత్తగా పైకి వెళ్తూ ఉండాలి. ఇది కూడా మీరేం చేస్తారంటే 3 సెట్స్ పాటు చేయండి. 10 రిపిటేషన్స్ పాటు చేయండి. ఈ 3 సింపుల్ మొబిలిటీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు చేస్తుందేంటంటే నర్వ్ స్ట్రెచ్. సో, గ్రాడ్యుయల్‌గా మీరు కూర్చోండి. మీ హ్యాండ్ అనేది మీ మొత్తం అరిచేయి అంతా కూడాని మీ ఫేస్ వైపు ఉండాలి. సో, గ్రాడ్యుయల్‌గా మీరు మెడతో పాటు హ్యాండ్‌ని మూవ్ చేయండి. మళ్ళీ న్యూట్రల్‌కొచ్చేయండి. అగైన్ హ్యాండ్ మూవ్ చేయండి. న్యూట్రల్. అగైన్ హ్యాండ్ మూవ్ చేయండి. న్యూట్రల్. ఇది కూడా మీరేం చేస్తారంటే అండి 3 సెట్స్ ఇంటూ 10 రిపిటేషన్స్ పాటు చేయండి. సో, మీ మొబిలిటీ చేసిన తర్వాత, నర్వ్ స్ట్రెచ్ చేసిన తర్వాత మీకు పెయిన్ అనేది బాగా తగ్గిందనుకుంటే మీరు ఈ 2 సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి. సో, ఫస్ట్ ఏంటంటే మనకి వై ఎక్సర్సైజ్. ఈ విధంగా స్ట్రెయిట్‌గా కూర్చొని గ్రాడ్యుయల్‌గా పై దాకా లిఫ్ట్ చేయండి హ్యాండ్‌ని. బ్యాక్ వచ్చేయండి. ఇది మీ వై ఎక్సర్సైజ్. సో, ఇది మీరు 3 సెట్స్ ఇంటూ 10 రిపిటేషన్స్ పాటు చేయండి.
అగైన్ అప్ అండ్ డౌన్. సో ఈ వై చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే వచ్చేసరికి టీ. సో మీరు టీ చేస్తున్నప్పుడు హాఫ్ టీ అన్నా ఇలాగన్నా చేయొచ్చు మీరు, లేదనుకుంటే ఫుల్ టీ ఇలాగన్నా కూడా చేయొచ్చు. సో ఎవరికైతే ఈ డిస్కషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే షోల్డర్ కొంచెం వీక్ ఉంటుంది. సో చాలామంది ఇలాగ ఫుల్గా చేయలేరు కాబట్టి మీకు ఈ రెండిట్లో ఎలాగైనా చేసుకోవచ్చు మీరు. హాఫ్ టీ అంటే ఈ విధంగా పెట్టుకొని జస్ట్ అవుట్ అండ్ మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. అగైన్ మళ్ళీ అవుట్, అగైన్ సెంటర్కి వచ్చేయండి. ఇది మీ హాఫ్ టీ. లేదు నేను ఫుల్ టీ చేయగలనుకుంటే మీరు ఈ విధంగా ఫుల్గా పెట్టి బ్యాక్ అండ్ స్ట్రైట్, అగైన్ బ్యాక్ అండ్ స్ట్రైట్. సో ఇది కూడా మీరు ఏం చేస్తారంటే 3 సెట్స్ పాటు చేయండి, 10 రెపిటేషన్స్ పాటు చేయండి. సో చూపించిన విధంగా మీరు ఏం చేస్తారంటే మొబిలిటీ, నర్వ్ స్ట్రెచ్, స్ట్రెంథనింగ్ ఈ 3 చేశారనుకుంటే మీకు సర్వైకల్ డిస్క్ బల్జ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ పెయిన్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో దీంట్లో మనకి ఏంటంటే ఫ్యూచర్‌లోనే నేను బ్యాక్ పెయిన్ రిలీఫ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్ పెయిన్ రిలీఫ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను లింక్ అనేది. ఆ లింక్‌లో మీరు ఫార్మ్ ఫిల్ చేశారనుకుంటే మీకు డీటెయిల్స్ మీకు మెయిల్‌లో వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.